మేడం ఈరోజు కలెక్షన్ ఏంటి? ఈరోజు పొట్టు శారీస్ అమ్మా, అంటే కొంచెం మిస్టేక్ ఉన్నాయి చూపిస్తున్నాం, కానీ ఏమి మిస్టేక్ అనేది లేదు, అది కూడా కొంచెం చూపిస్తున్నాను. ఏదైనా ఎక్కడైనా తగలొచ్చు చెప్తున్నాను, చెప్పి ఇస్తున్నాను. బ్లౌజ్ మీకు 1-2 శారీస్ మటుకి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి మామూలుగా ఒరిజినల్గా తీసుకోవాలంటే 4000 అట్లా ఉంటాయి అనమాట. దీంట్లోనే మళ్ళీ ఇప్పుడు ఇమిటేషన్ లో మళ్ళీ ఇమిటేషన్ తక్కువ రేట్ లో వచ్చింది. ఈ డిజైన్ లో మీకు 600-700 కూడా వచ్చినాయి అనమాట. కాకపోతే ఇది కాస్ట్లీ శారీ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఇవి 2000 3 ఇస్తున్నా. 3 ఇస్తున్నాను. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా వాళ్ళకి. ఈ పొట్టు శారీస్ కేజీ 2 ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను. చాలా మంచి ఆఫర్ పెడుతున్నారు. పెడతలేదనమాట. ఏదైనా ఎక్కడన్నా వస్తే మట్టికి మీరు అడ్జస్ట్ అవ్వాలండి. ఇవి డిఫెక్ట్ ఉన్నాయి అని చెప్పి మేము చెప్తున్నాం, లేకపోయినా మీరు మట్టికి అడ్జస్ట్ అవ్వాలి. అలా ఉండేటట్టయితేనే మాకు కనపడితే మీకు చూపించేస్తా. ఓకే. బ్లౌజ్ ఇప్పుడు మీకు అది ఇప్ప తీసి చూపించాం కదా ఫోల్డింగ్ లో నుంచి, ఏమి ఇది లేదు కదా, జాగ్రత్తగా మడతలేదు ఫోల్డింగ్ పోకుండా. మంచి బిగ్ బోర్డర్ వచ్చింది, టెంపుల్ బోర్డర్. దేంట్లో బ్లౌజ్ రాలేదనుకోండి, చూసి ఉంటే ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు అనమాట. బ్లౌజ్ రాలేదు కదా అని మీరు శారీ వదిలేసుకోమాకండి. మంచి ఆఫర్. ఇది లైట్ వెయిట్ అనమాట. కంచి బోర్డర్, కంచి. ఆల్రెడీ పట్టు శారీస్ కాబట్టి ఒక హాఫ్ పట్టులో పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటది. ఇప్పుడు దీనికి గోల్డ్ వేసుకున్నా, పింక్ వేసుకున్నా బాగుంటది. పొట్టు అంటే ఇప్పుడు మనం పొట్టు శారీస్ అన్నామని చెప్పి మనకేం ప్యూర్ పొట్టు అయితే ఏవి రాదండి. ఇమిటేషన్ పొట్టే వస్తుంది అనమాట. అంటే ఇమిటేషన్ పొట్టు ఏంటంటే దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనకు ఉప్పాడ అట్లాంటి వాటిల్లో కనుక కొంచెం సిల్క్ థ్రెడ్ అట్లా తగులుద్ది అనమాట. చూడండి బార్డర్ లెస్ ఎంత బాగుందో. బ్లౌజ్ చూడండి, ఈ కలర్ కి, ఈ బ్లౌజ్ కి, ఈ డిజైన్ కి అసలు ఎంత బాగుంది అనమాట. స్టాక్ కూడా కొంచెమే ఉందండి, అందుకే నేను షిప్పింగ్ కూడా ఇచ్చేసాను. షిప్పింగ్ లోనే ఒక 100 రూపీస్ పోతుంది అనమాట. అవును, 100 ఏంటి మేడం, 3 శారీస్ షిప్పింగ్ అంటే ఒక్కసారికే పోయింది. కేజీ శారీ కేజీ వెయిట్ ఉంటది. అవును, 600 పడింది. ఇదిగోండి కొన్ని ఏది జారితే అది ఇప్పి కూడా మీకు చూపిస్తాను. ఎక్కడైనా ఉన్నా కూడా మీకు చూపిస్తాను అనమాట. ఓకే. 99% ఇవి చెక్ చేసి ఫినిషింగ్ చేయించినయేనండి. ఎక్కడైనా పళ్ళు కాడ, ఎక్కడైనా దేని కాడ, ఇట్లా అంచుల కాడ ఎక్కడైనా పోతే మీరు అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఓకే. చెప్పాను కదా, దీనికి వచ్చేసేసి పై భాగం ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇంచులు చిన్నగా జిగ్జాగ్ చేసుకుంటే అయిపోతుంది. దానివల్ల మీకు ఇంత కాస్ట్లీ శారీ రావడం అంటే, అందరు మామూలుగా ఫోల్డింగ్ పెట్టేసి చూపిస్తారు. నేను ఎక్కడ వచ్చింది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఎంత అని చెప్పారు, వచ్చింది పెద్ద. మీరు అసలు ఏమన్నా డ్యామేజీ వచ్చి బాగా వస్తాయి, డ్యామేజీ శారీస్ వద్దు అనుకున్న వాళ్ళు అసలు ఈ శారీస్ జోలికే రావద్దు. ఫ్రెష్ శారీస్ పెట్టినప్పుడే దాంట్లో చూడండి, తీసుకోండి. ఎందుకంటే వచ్చింది ఇంతైతే ఇంత బార్ వచ్చిందని చెప్తున్నారు. అంత బార్ వస్తే మేము అసలు చూపించి మేము అవి తీసి మళ్ళీ అవి వేరే గ్రేడింగ్ లో వేసేసి ఇంకా తక్కువకైనా అమ్ముకుంటాం అనమాట. పిల్లల డ్రెస్సులకి వాటికి చూడండి, ట్రజల్స్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇప్పి చూపించాను ఈ శారీస్ మీకు. ఇన్ని నేను చెప్తున్నానే కానీ ఇప్పుతూనే ఉన్నాను. ఎక్కడైనా దేనికైనా ఏమన్నా ఉందో చూడండి. లేదు, 1 సైడ్ గా 2 సైడ్ కూడా చూపిద్దాం. లైట్ వెయిట్ ఉంటాయి అనమాట, మన ఉప్పాడ పట్టు టైప్ లో ఉంటాయి అనమాట. అలా అన్నామని చెప్పి మనకేం ప్యూర్ ఉప్పాడ పట్టు వచ్చేసేవండి. పట్టు అంటే పట్టు అని చెప్పారు చేశారు, ఇట్లా మాట్లాడి వాదించే వాళ్ళు మట్టికి మా దగ్గర కూడా రావద్దండి. ఎందుకంటే మేము 100 మందికి డీల్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలు పెట్టుకోవటానికైనా, వీడియో చేసుకోవటానికైనా మనసు ప్రశాంతంగా ఉంటేనే నేను వీడియో తీయగలుగుతాను అనమాట. కాబట్టి మీరు డ్యామేజ్ శారీస్ కట్టని వాళ్ళు, డ్యామేజ్ అంటే మాకు వద్దు అనుకున్న వాళ్ళు 1-4 సార్లు ఎందుకు చెప్పామమ్మా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఒకళ్ళు తగిలితే తగలొద్దని ముందే చెప్పేస్తున్నాను అనమాట. మీరు తీసుకున్న తర్వాత మాతో వాదనే దిగొద్దు అనమాట. మేము మళ్ళీ దీన్ని రిటర్న్ ఆప్షన్ అనేది మా దగ్గర లేదు. రిటర్న్ తీసుకోవటం చేయటం మళ్ళీ
అది తీసుకొని ఇంకొకటి ఇవ్వండి. శారీ వచ్చినాక మీకు నచ్చకపోతే అట్లా ఇదిగోండి, ఇది వచ్చింది, ఈ కుచ్చులాగా వచ్చింది. ఇదేంటంటే శారీలో అక్కడ నేతలో వచ్చింది అనమాట. ఇది చినిగింది కాదు, ఏం కాదు, బార్డర్ యువతలకు వచ్చింది అనమాట. ఇక్కడ ఒక చిన్న ఇది వచ్చింది అనమాట. దీన్ని కొంచెం కుట్టేసుకుంటే ఇది అయిపోతుంది అనమాట. అలాంటివి ఏమైనా ఉంటే చూపిస్తున్నాను కాబట్టి మీరు చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇట్లా ఈ చినుగు అనేది డ్యామేజ్ అనేది ఎక్కడైనా రావచ్చండి. డ్యామేజ్ సరుకులో వచ్చినాయి. ఇప్పుడు ఇవి డ్యామేజెస్ ఉంటాయి అని చెప్పేసి ఎక్కడో ఉంటాయని మీకు 100 బేల్స్లో తెప్పించుకున్నామంటే దాంట్లో ఒక 10 అన్న తగులుతాయి అనమాట. తగిలినప్పుడు మేము ఏం చేసుకోవాలంటే దాన్ని ఏరి పక్కన పెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ చినుగు వచ్చింది, లేకపోతే మధ్యలో ఓలు వచ్చింది, మాకు మధ్యలో వస్తే పర్లేదు, ఇక్కడ వచ్చింది, అది ఎక్కడ వస్తుందో మాకు తెలియదు కదండి. మేము రాకుండా ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే రాకుండా ఉంటే రూపాయి మేము తినగలుగుతాం. వచ్చిందంటే దాన్ని తగ్గించాలన్నమాట. ఇక్కడ పోగుపోయినట్లు వచ్చింది. మీరు డ్రెస్ పర్పస్లో ఉపయోగించుకుంటే తీసుకోండి పిల్లలకి. ఇక్కడ పోగు పడలేదన్నమాట, అలానే వచ్చిందన్నమాట. ఇది పక్కకు పెట్టి పక్కకు మడతేసి పెట్టండి. బ్లౌజ్ ఇది కట్ చేయండి అనమాట. ఓకే, కొన్ని మంచి పట్టులో వచ్చినా కూడా మేము పట్టులో వచ్చినాయని చెప్తలేదన్నమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకే, క్లాత్ అసలు అయితే మటుకి చూడండి ఎలా ఉంది, బాగుంది. లక్స్ గ్రీన్ బెనారస్ లో వచ్చింది అనమాట. ఈ వైట్ మీద వచ్చినాయి అయితే అస్సలు ఆగలేదన్నమాట. ఈసారి ఎక్కువ రాలేదు కానీ అంతకుముందు బాగా వచ్చింది. వైట్ పింక్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ రాలేదండి. చూసి ఒకవేళ ఉంటే కనుక ఏదైనా కలర్ కలిస్తే ఇస్తారు. బ్లౌజ్ రాలే, శారీ బట్టి బాగుంది. బ్లౌజ్ పళ్ళు, శారీ అంతా ఇలా వస్తుంది, లైట్ వెయిట్. ఇది బార్డర్ లెస్ అనమాట. చాలా బాగుంది అనమాట. ఇది ప్యూర్ ఉప్పాడు ఉన్నట్టే ఉందన్నమాట. అలా అన్నారని చెప్పి మెడలా పట్టుకోమాకండి. చూడండి బ్లౌజ్ కూడా పళ్ళు, ఇది కూడా బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ చిన్నది పోగు పడలేదు. అది పళ్ళులో మనం కట్టుకున్నప్పుడు స్టెప్స్ పెట్టుకున్నప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒకసారి నేను 4000 పెట్టుకునే కన్నా కూడా ఏదో ఇప్పుడు 2000 పెట్టుకుంటే ఒక 3 శారీస్ వస్తాయి. ఇక్కడ ఇది ఈవింగ్ డిఫెక్ట్ అనమాట, డ్యామేజ్ కాదు. వేసేటప్పుడు పళ్ళ కానీ అది ఓల్ కాదనమాట. మీరు అక్కడ ఏమి చిన్న కాస్త ఒక మిర్రర్ కుట్టుకున్నా లేకపోతే కొంచెం అంత రఫ్ తీయించుకున్నా చాలా. అసలు తీయించుకోకపోయినా కూడా ఈ పళ్ళు ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి పై వైపు వచ్చింది అనమాట. బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది, గ్రే కలర్, మంచి రాణి గ్రీన్. టెంపుల్ డిజైన్ బ్లౌజ్, లక్స్ గ్రీన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో చాలా సూపర్ గా ఉందండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అన్నీ కూడా. టెంపుల్ డిజైన్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. బాగుంది. మధ్యలో బుటీస్ కూడా వచ్చింది. మ్యాంగో బుటీస్ వచ్చింది. ఓకే, పళ్ళు
రాణి పింక్ నేవీ బ్లూ కాంబినేషన్. బ్లౌజ్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు కటింగ్ లో పోతుంది. మీరు దాని గురించి ఆలోచించుకోవక్కర్లే, కట్ చేసేటప్పుడు చేసేస్తాను. మీరు ముందే చూసుకుంటారు కాబట్టి చెప్పండి, చెప్పి ఇట్లా కొంచెం వచ్చిందండి అంటే వాళ్ళు చేసిస్తారు. అవును. బ్లౌజ్ ఓకే, బార్డర్ వచ్చింది బ్లౌజ్ కి. ఇక్కడ బార్డర్ వచ్చింది అనమాట. ఇక్కడ చిన్న ఇది వచ్చింది, బ్లౌజ్ లో వచ్చింది అనమాట. ఇంకే ప్రాబ్లం శారీ. ఓకే, శారీ అంతా ఇట్లా ఇది లంగా ఓని వచ్చింది. కాదు సారీ, లంగావని మోడల్ వచ్చింది. పళ్ళు వరకు ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాడు ఎక్కువ. ఇదంతా శారీని. ఓకే, పళ్ళు పాట ఎక్కువ ఇస్తున్నారు అయితే. ఇదేమో కట్చింగ్ వరకే, కట్చింగ్ తక్కువ ఇచ్చాడు. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ దగ్గర వచ్చింది కాబట్టి మీకు హ్యాండ్స్ లో పోతుంది అనమాట. అవును. పళ్ళు మంచి స్క్వేర్ డిజైన్ వచ్చి గ్యాప్ బోర్డర్. గ్యాప్ బోర్డర్ ఇది తర్వాత కంచి బోర్డర్ అన్నమాట. ఇక్కడ కుట్లు పడతలేదు అనమాట. అదేంటంటే చేత్తో వేస్తున్నారు ఆ కుట్లు. ఇది వస్తుంది ఇలా వచ్చినాయి. ఎక్కడైనా ఊడిపోయేట్టు కొంచెం మీరు కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే. ఇట్లా ఇదేంటి కంచి బోర్డర్ అంటే చేత్తో కొడతారు ఎప్పుడైనా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. అది కంచికి సంబంధించింది అయితే అట్లనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న హోల్ వచ్చింది. ఓకే, దీనికైతే ఏది లేదు, ఆ హోల్ ఉంది. మీకు శారీ గురించి చెప్పాను నేను. అసలు ఇది 2000 లో పెట్టినా కూడా కళ్ళకత్తుకుంటారు. అసలు రేపు ముందు పెట్టంగానే ఈ శారీనే అడుగుతారు. ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి పెట్టండి. ఎక్కువ తీసుకోవటానికి కూడా మనిషి 3 కన్నా ఎక్కువ ఇవ్వలేము అనమాట. దగ్గర స్టాక్ తక్కువే ఉంది అనమాట. ఇది పళ్ళు దగ్గర చిన్న ఫోల్డింగ్ లో పడింది అనమాట. ఇప్పుడు ఇది మీరు ఇట్లా పెట్టుకున్నప్పుడు కనపడదు అనమాట. చిన్న రఫ్ తీసుకుంటే చాలు. ఈ శారీ మామూలుగా బయట కట్టుకొని వెళ్ళారంటే మీకు ఒక శారీ మంచి లుక్ ఉంటది అనిపిస్తుంది అనమాట. అదే డిజైన్ డిఫరెంట్ కలర్ వచ్చింది కాంబినేషన్. బ్లౌజ్ ఇట్లా. ఓకే, ఈసారి అన్నిటికీ బ్లౌజెస్ వచ్చినట్టున్నాయి. అవును. ఇది కూడా చిన్నది. ఓకే, ఇంతే ఇంత ఉంది అనమాట. ఇది కూడా మీకు పళ్ళులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అది పెద్ద ప్రాబ్లం కాదనమాట. ఒక్కసారి వచ్చిన కాడ ఇంకొకసారి అయితే రాదు. ఇప్పుడు బ్లౌజ్ రాకుండా వచ్చింది అయితే అసలు డ్యామేజ్ లేకుండానే వస్తాయి. మాకు ఆ గుర్తు వాళ్ళు చెప్తారనమాట. వస్తుంది తిరిగేసేసారు. ఇది బ్లౌజ్. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు, ఇది పళ్ళు దగ్గర కొంచెం అంతా జిగ్జా చేసుకుంటే సరిపోతుంది. క్రాస్ గా తీసుకున్నారంటే అది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం. బ్లౌజ్ రాలేదనుకుంటా, చూస్తాను. శారీ అంతా కూడా ఇది కంచిపట్టులాగా చాలా లైట్ వెయిట్ బాగుందన్నమాట. వెరైటీగా ఉంది డిజైన్. అవును, నెమలి లాగా ఉంది. చిన్న ఇక్కడ ఇచ్చాడు. అవును, అది కిందకి
ఇక్కడ చిన్న ఇది ఉందన్నమాట. ఓకే, చిన్నది ఇక్కడ మీరు ఫాల్స్ కుట్టించుకున్న కాడ ఎక్కడో వెళ్ళిపోతుంది. చిన్న రఫ్ తీపిస్తే సరిపోతుంది. శారీ బట్టి చూడండి, అసలు చూస్తుంటే చేయేస్తే జారిపోయేటట్టు కాకు డిజైన్ ఇచ్చాడు అనమాట. ఇదంతా నెమలి పురుగు ఇచ్చినట్టుంది, పైన ఒకటే తలకాయ కనిపిస్తుంది. అవును, పళ్ళు, బ్లౌజ్ శారీ అంటే ఇలా వస్తుంది. వాళ్ళు కలర్కి కాంబినేషన్ ఎలా ఇస్తారో దాన్ని బట్టి మనకి శారీ లుక్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి పళ్ళు ఎంత బాగుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ మధ్యలో వచ్చింది అనమాట పోగు. ఓకే, ఇది మీరు కుర్చీళ్ళలోకి వెళ్ళొద్ది, లేకపోతే డ్రెస్ పర్పస్ లో అయినా తీసుకోవచ్చు అనమాట. మిడిల్లో వచ్చింది అనమాట. కుర్చీళ్ళలోకి పళ్ళులోకి వెళ్ళిపోతుంది. దానిలో ఉన్న లోపాలు కూడా మీకు చూపించేస్తున్నా అన్నమాట. శారీ అంటే ఇలా వస్తుంది. ఇక్కడ చిన్న ఊరు వచ్చింది. ఓకే, ఇప్పుడు పాలు పక్కనే వచ్చినట్లుంది, పాల్లో దిగిపోతాయి అన్నమాట. ఇది బ్లౌజ్ లో వచ్చింది. ఇది మీటు బ్లౌజ్ పార్ట్ లో వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక పోగు అనేది ఒకటో రెండో పోగు పడలేదు. పళ్ళు ఇలా వస్తుంది. లైట్ ఆనియన్ పింక్, చాలా క్లాసిక్. దానికి పళ్ళు అదంతా చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మీరు శారీ మెజర్మెంట్ చూసుకొని దాన్ని బట్టి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్నది వచ్చింది, ఇక్కడ ఓకే, కూడా మీకు కరెక్ట్ గా పళ్ళు పౌచ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆ కాస్త ఇందాకోటి వేరే డిజైన్లో చూపించాము. అవును, ఇదైతే శారీ ఫుల్ వచ్చింది, ఫుల్గా. దీనికి బ్లౌజ్ రాలేదు, శారీ పర్పస్లో చూడండి, ఏమన్నా ఉంటే వేరప్ చేసి ఇస్తారు. ఓకే, బార్డర్ లెస్ అనమాట, చాలా బాగుంది. దీనికి కూడా బ్లౌజ్ రాలేదు అనమాట, శారీ పర్పస్. ఇది పక్క ఉండేస్తుంది. టెంపుల్ బార్డర్,
లైట్ బ్లూ కలర్. ఏమన్నా వచ్చినవి కనపడితే మేమే పక్కన పెట్టేస్తామండి. అవన్నీ మళ్ళీ తర్వాత మళ్ళీ తగ్గించి పెడతాము. మీరు పిల్లల డ్రెస్సులకైనా మీరు పర్లేదు మేము కట్టుకుంటాకైనా మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే. మాకేంటి చిన్నది కనపడింది అనుకోండి, ఇంకా ఆ మాత్రం కూడా ఇది కాకపోతే ఈ శారీస్ ఈ కాస్ట్కి వచ్చేవి కాదు. కాదు. అవును. కలిసిగా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే. సరే నేను ఇందాక చెప్పానమ్మా మనకి గిఫ్ట్ అవ్వలేదని చెప్పాము. కాకపోతే ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ తీసేస్తున్నాం. ఫ్రీ షిప్పింగ్ తీసేసేసి 2004 ఇచ్చేసేయండి. ఓకే. షిప్పింగ్ వాళ్ళే పెట్టుకుంటారు. ఎందుకంటే ఉంటుందని మనం చెప్తున్నాము. నాకు చిన్న ప్రతి ఒక్క దాంట్లో కొన్నిట్లోనే కనపడలేదు అన్నమాట. కనీసం 50% కొంచెం కనపడ్డాయి. కాబట్టి దానికి ఇష్టమైన ఫినిషింగ్ కి 100 రూపీస్ పెట్టారు. శారీ కాస్ట్ మళ్ళీ వేరే ఉంటుంది. కాబట్టి మనకి 200 కి ఇచ్చేసేది. 4 శారీస్ తీసుకోవాలి. 2000 శారీ 2000. ఎందుకంటే ఇంకా మాట ఇంతవరకు లంచ్ చేయలేదండి. మాట తడబడుతుంది. సరే ఏమనుకోవద్దు. సరే 2000 4 శారీస్. షిప్పింగ్ ఛార్జ్ మీరు పెట్టుకోండి. షిప్పింగ్ ఛార్జ్ కూడా 200 తీసుకోండి, ఎక్కువైనా సరే. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటే కేజీ వస్తుంది. 4 శారీస్ తీసుకున్నారంటే మీరు 4 కేజీలు వచ్చేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా తగ్గించే పెట్టేస్తున్నా అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.